అమ్మ మీరు ఏ పని చేస్తారు ఏంటి? ముగ్గురు పిల్లల్ని చదివించుకుంటున్నారు, ఈ చిన్న చిన్న పనులు చేసుకుంటానే. ఈ రోజున చంద్రబాబు గారు తల్లికి వందనం పేరుతో ఒక్కొక్క బిడ్డకి 13,000 చొప్పున డబ్బులు వేస్తున్నారు. పడ్డాయమ్మా మీకు డబ్బులు? పడ్డాయండి. అప్పుడు జగన్ అమ్మఒడి ఒకరికి వేసాడు, తల్లికి వందనం అని ముగ్గురికి ఇచ్చాడు పిల్లలకి. మాకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలు చదివించుకుంటున్నాం, ఉపయోగపడుతున్నాయి డబ్బులు. ఇప్పుడు కుట్లు డబ్బులు కాడ ఆయన దయ చూసి కుట్లు డబ్బులు కాడ పిల్లలు స్కూల్ కుట్లు డబ్బులు కాడ వేస్తే ఇంకా సంతోషంగా ఉంటుంది. మరి అంత డబ్బులు పెట్టి కుట్టించుకోవాలి కదా, లేనోళ్ళం కాదండి. ఉన్నోళ్ళు లేనోళ్ళని చూడలేనని అందరికి వేసాడండి. ఆయన మంచిదానమేనండి. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎంతమంది పిల్లలు? అప్పుడు ఒకరికి అమ్మఒడి ఒకరికే వేసాడండి. అప్పుడు ఫస్ట్ 15,000, తర్వాత 14,000, తర్వాత 13,000 అలా తగ్గింది. ఇప్పుడు ముగ్గురు పిల్లలు. ఇప్పుడు తల్లికి వందనం అని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు. నా కుటుంబంలో మాత్రం మా పిల్లలకి ముగ్గురికి పడ్డాయండి. బాధపడ్డామండి. అప్పుడు ఎంతమంది ఉంటే అంతమంది అన్నాడు, ఇప్పుడు ఒకరికే అన్నాడు అని చెప్పేసి బాధపడ్డామండి. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత ఎంతమంది ఉంటే అంతమంది వేసారండి కుట్లకి డబ్బులు. చంద్రబాబు నాయుడు గారు మీకు ముగ్గురు పిల్లలకి డబ్బులు వేశారు. డబ్బులు ఎంత పడ్డాయి? 39,000 పడ్డాయండి. 39,000 పడ్డాయి. కుట్లకి స్కూల్ బట్టలకి స్కూల్ యూనిఫామ్ కూడా చాలా బాగున్నాయండి ఈ సంవత్సరం. ఇంకా వచ్చే సంవత్సరం చూడాలి. భోజనం కూడా సన్న బియ్యంతోనే భోజనం పెట్టండి అని చెప్పి ఆయన చెప్పాడు. గతంలో లాగా లావు బియ్యం అట్లా కాదు, సన్న బియ్యంతో భోజనం. బాగానే ఉన్నాయండి మా పిల్లలు. బాగానే ఉందమ్మా భోజనం. స్కూల్లో భోజనం కూడా బాగానే ఉన్నాయని చెప్పి బాగానే ఇచ్చారండి. అసలు మొయ్యలేని బొక్కులు ఇచ్చాడు, చాలా లోతులు ఇచ్చాడు. మొయ్యలో పడుతున్నారు పిల్లలు. లోకేష్ గారికి ఏం చెప్తారు మీరు? లోకేష్ గారే విద్యాశాఖ మంత్రి. ఆయన ఖచ్చితంగా పట్టుబట్టి మనం చెప్పినట్టుగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు పడాల్సిందే అని చెప్పి ఆయన గట్టిగా పట్టుబట్టి మరి డబ్బులు వేయించాడు. ఆయనకి ఏం చెప్తారమ్మా మీరు? ఆయన మాట నిలబెట్టుకున్నారండి, అదే చాలు. చంద్రబాబు గారమ్మా ఆయన పెద్ద ఆయన, ఇంటికి తండ్రి లాగా ఆలోచిస్తాడు ఆయన. ఇన్ని కష్టాల్లో ఇన్ని అప్పుల్లో ఉన్నా కూడా తల్లికి వందనం అసలు పడుద్ది అనుకున్నారా మీరు? అనుకున్నారా? నమ్మకంగా పెట్టుకున్నారు మీరు అసలు? కాదమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు మీకు 15,000 మీకు 15,000 ఎగతాళి చేశాడు కదా, చేశాడా లేదా? చేశాడండి. కాకపోతే ఒకరికే వేసాడు. చంద్రబాబు ఏడు అని కూడా చెప్పాడు ఆయన అందరికి. పడ్డాయా లేదా ఈరోజు? పడ్డాయండి. ఎంత వచ్చింది మొత్తం? ఎంత వచ్చింది? 39,000 అండి. సంతోషమే. సంతోషం. ముగ్గురు పిల్లల్ని బాగా చూసుకోగలరా? చాలు. నా పిల్లలు మేము శుభ్రంగా ఉండి తిని ఉండొచ్చు. కాకపోతే ఇంతమందికి కుటుంబం కదా, అందరికి పడాలని ఆశ అండి. ఒకరికి పడి ఒకరికి పడకూడనే బాధపడతాం. అందరికి పడాలి. మేము కూలి పని చేస్తామండి. సొంతం ఇల్లు లేదని ఉండటానికి మాత్రం ఇలాగా రోడ్డు పక్కన ఉంటున్నాం. ఇప్పటి వరకు ఎవరు పట్టించుకునే లేదు. ఇంకా ఇవన్నీ బాగానే చూస్తున్నాడు, బాగానే పట్టించుకుంటాడు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత బానే ఉందంటావా? బానే ఉంది, పర్లేదు. చంద్రబాబు గారు వచ్చాక బానే ఉంది. మీకు ఎంతమంది పిల్లలు, ఏం చదువుతున్నారు? ఇద్దరు అమ్మాయిలు 8, ఒక అబ్బాయి 7, అబ్బాయి 3. ఈ అమ్మాయి 8, ఈ అమ్మాయి 8. ఇద్దరు 8. ఇప్పుడు తల్లికి వందనం పడిందమ్మా, డబ్బులు పడ్డాయి మీకు? పడినాయండి. ఎంత పడ్డాయమ్మా? 52,000. 52,000. నలుగురికి ఒక్కొక్కరికి 13,000 చొప్పున పడ్డాయి డబ్బులు. సంతోషమేనా తల్లి? సంతోషమే. చంద్రబాబు గారు చెప్పారు అంటే చేస్తాడంటావా? చేస్తున్నారు. అన్న మీరు ఏం చేస్తుంటారు? ఎంతమంది పిల్లలు స్కూల్కి పంపిస్తున్నారా? తల్లికి వందనం డబ్బులు పడ్డాయా? మేము కూలి పనికి వెళ్తామండి. మా పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్తారండి, గవర్నమెంట్ స్కూల్కి. తల్లికి వందనం డబ్బులు పడినాయి. తల్లికి వందనం పడ్డాయి. పడ్డాయి అన్న. మనిషికి 13,000 పడ్డాయి. 26,000 పడ్డాయి. పడ్డాయండి. సంతోషమేనా? సంతోషమే. చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పాడు అంటే నెరవేరుస్తాడు అనే నమ్మకం మీకు ఉందా? ఈ ప్రభుత్వం బాగానే ఉందండి. ఎందుకు బాగుంది? నాకు అన్నిటికీ సౌకర్యంగా బాగానే ఉంది. పనులు కానీ ఏమైనా ఈ చిన్న హెల్పింగ్ కానీ ఇవన్నీ బాగానే ఉంది దేవుడి వల్ల. అది చంద్రబాబు గారు చెప్తే చేస్తారంటావా? చేస్తారండి, చేస్తారు. అమ్మ మీ అమ్మా నాన్న ఏం చేస్తారు? తల్లికి వందనం డబ్బులు పడ్డాయా? ఎంతమంది అమ్మా మీరు పిల్లలు? ఎంతమంది? 3. ఏం చదువుతున్నారమ్మా మీరు? నేను 8, మా చెల్లి 7, ఇంకో చెల్లి 3. అంతా గవర్నమెంట్ స్కూలేగా? స్కూల్లో బట్టలు కానీ పుస్తకాలు అవన్నీ ఇచ్చారమ్మా? ఇచ్చారు. తల్లికి వందనం డబ్బులు పడ్డాయమ్మా మీ అమ్మా నాన్న గారికి? పడ్డాయి. ఎంత పడ్డాయి నాన్న? 39,000. 39,000 పడ్డాయి. అమ్మ నాన్న ఏం చేస్తారు? పనికి వెళ్ళాలి. ఏం పని? కూలి పని చేస్తారు. మరి మీరు బాగా చదువుతున్నారా? చదువుతున్నాం. మీరందరూ బాగా చదవాలనే ఈ రోజున సీఎం గారు డబ్బులు ఇస్తున్నారు.
సంతోషంగా ఉన్నావా? సంతోషంగానే ఉంది. ఎంత డబ్బులు పడ్డాయమ్మా? అమ్మ ఏం చెప్పింది? డబ్బులు పడ్డాయని చెప్పిందా? చెప్పింది. ఎంత పడ్డాయని చెప్పింది? 39,000. 39,000 వచ్చినాయి. నువ్వేం చదువుతున్నావు? 8th. చెల్లి వాళ్ళు? 7th. ఇంకో చెల్లి? 3rd. ఏ స్కూల్ నాన్న? మీ స్కూల్ పేరేంటి? మా స్కూల్ పేరు KBC జెడ్పీ హై స్కూల్.